కంచి లతీష్ ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా దేవస్థానం ధర్మకర్త మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ కంచి లతీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మొదట పూజా కార్యక్రమం, మూవీ సెలబ్రేషన్స్, పోస్టర్ లాంచ్, రక్తదాన శిబిరం, మొక్కలు నాటే కార్యక్రమం, అన్నదానం, టవల్స్ పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ వాయుగుండ్ల ప్రసాద్, మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ కంచి లతీష్, మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్డి జావీద్, మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు సిటీ ట్రెజరర్ ఎస్ మహేష్ బాబు, జయకృష్ణ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏ రోషన్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ మహేష్ అభిమానులంతా పండగ దినోత్సవం. ఎందుకంటే ఈరోజు మహేష్ బాబు గారి జన్మదినోత్సవం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరంలో అడుగు పెడుతున్న మహేష్ బాబుకి జన్మదిన సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆయన పేరును పూజ చేసి అర్చన చేసుకొని ఆయన ఎల్లకాలం 100 ఏళ్ళు చల్లగా దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మహేష్ అభిమానులంతా పాల్గొని ఇక్కడి నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది శుభప్రదంగా. ఇక్కడి నుంచి మనం మొక్కలు నాటడం, రక్తదాన శిబిరం, అన్నదానం, కేక్ కటింగ్, సినిమా ఫంక్షన్, ఎన్ని సెలబ్రేషన్ అని స్టార్ట్ అవుతుంది. నమస్కారం అండి. ఈరోజు మా అభిమాన నటుడు, ప్రిన్స్, సూపర్ స్టార్, అలానే యూనివర్సల్ స్టార్ మహేష్ బాబు గారి 51వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా మేము చేస్తున్నట్టే సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా సంతపేట ధర్మకర్త కంచి లతీష్ గారి ఆధ్వర్యంలో 7 గంటలకి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి థియేటర్ వద్ద ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అభిమానులకి ఎంతో కోలాహలంగా ఉండే దూకుడు సినిమా ప్రదర్శించబడుతూ ఫ్యాన్స్ మధ్య కోలాహలంగా జరుగుతుంది. అక్కడి నుంచి 11 గంటలకి రోషన్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు 1 గంటకి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ అన్నదానానికి విచ్చేసి నర్తకీ సంతరణలు విజయవంతం చేయవలసిందిగా కోరుచు, అలానే 6 గంటలకి జావీద్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమము విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలానే మా అభిమాన నటుడు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటూ ఎంతోమంది పేద ప్రజలకి గుండె ఆపరేషన్ చేస్తున్న మా అభిమాన నటుడు ఇంకా 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 ఎంతో ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క అభిమాని ఆయనకి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రిన్స్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి 52వ జన్మదినం సందర్భంగా స్థానిక సంతపేట దేవస్థానం ఆంజనేయ స్వామి గుడి దేవస్థానం నుండి ధర్మకర్త లతీష్ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి ఇదే విధంగా 8 గంటలకి మేము మా అభిమాన హీరో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ 100 కోట్లు ఆ రోజుల్లోనే 100 కోట్లు సాధించిన దూకుడు చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటూ అభిమానుల మధ్య కోలాహలంతో స్థానిక S2 థియేటర్ నుండి అభిమానుల మధ్య భారీ ఎత్తున బాణాసంచా డప్పులతో సినిమాని ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా 9 గంటలకు రెడ్ క్రాస్ నుండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మరియు 11 గంటలకు మేము రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వివేకానంద పార్క్ వద్ద కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. ఆ ప్రారంభించడానికి ముందుగానే మేము చుట్టూ పరిశుభ్రం కోసం, పచ్చదనం కోసం మేము మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకి భారీ ఎత్తున బాణాసంచాలతో, డప్పులతో, డీజేలతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మా మహేష్ బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇలాంటి అభిమానుల మధ్య మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే సినిమా యూనివర్సల్ మూవీ వారణాసి సినిమా సందర్భంగా వారణాసి సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ఘన విజయం సాధించాలంటూ ఆ దేవదేవ ఆశీస్సులు కోరుతూ తీసుకుంటాం.